వెలుగులో ఒకసారి ఈ వార్త చూడండి. మీరు వీలైతే ఈ వెలుగులో ఈ ఆర్టికల్ చాలా డీటెయిల్గా చదవండి. కె రఘు విద్యుత్ రంగ నిపుణులు, ఆయన తెలంగాణ జేఏసీ చైర్మన్గా ఉన్నారు. సో అపారమైన సబ్జెక్ట్ ఆయన సొంతం. ముఖ్యంగా ఈ విద్యుత్ సంస్థల్లో జరిగిన విధ్వంసం ఎట్లా ఉంది లాస్ట్ 10 years కానీ వాళ్ళు చాలా అద్భుతమైన ఆర్టికల్ రాయడం జరిగింది. సో సార్ గతంలోనే ఒక పుస్తకం రాశారు విద్యుత్ రంగం మీద. ఉండగా ఈ బుక్ ఇగో తెలంగాణ విద్యుత్ రంగంలో ఏం జరుగుతున్నది, 2 ఏళ్ల పరిణామాలపైన విశ్లేషణ, కె రఘు తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ అని వీళ్ళు గతంలోనే ఒక పుస్తకం రాయడం జరిగింది. ఆనాడు వీళ్ళు చాలా తీవ్రంగా వ్యతిరేకించినారు. ఛత్తీస్గఢ్తో వీళ్ళు చేసుకున్న ఒప్పందము ఇది చాలా పెద్ద ఎత్తున గుదిబండ కాబోతున్నది రాష్ట్రానికి. ఇగో చాలా అంశాలు ఉన్నాయి ఇందులో. భారం కానున్న మనుగూరు థర్మల్ పవర్ ప్రాజెక్టు, ఛత్తీస్గఢ్ రాష్ట్రంతో విద్యుత్ కొనుగోలు ఒప్పందం సమస్యలు, యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున రాష్ట్రాన్ని ముంచబోతున్నాయి, వైట్ ఎలిఫెంట్ల కింద మారబోతున్నాయి, నష్టాల ఊబిలో విద్యుత్ సంస్థలు అని. ఎప్పుడు ఇది 2 ఏళ్ల పరిణామాలంటే 2014లో అధికారంలోకి వచ్చిన 15-16లోనే ఈ బుక్ రాసినారు. ఈ బుక్లో ఉన్న ప్రతిదీ పొల్లు పోకుండా ఇప్పుడు మొత్తం జరిగి కూర్చున్నది మన మీద మొత్తం. దీనికి ప్రధానమైన కారణం ఏమిటంటే ముసలోడు ప్రభాకర్ రావు, ఈ కేసీఆర్, ఈ ఇద్దరు చేసిన విధ్వంసము మనల్ని ఈ ఎడి తీసుకొచ్చింది. ఇలా కరెంటు పోతుంది అంటే పోతుంది. మరి 10 సంవత్సరాలుగా వాడు చేసిన నష్టాలు, వాడు చేసిన పెద్ద ఎత్తున విధ్వంసము ఈ స్థాయికి తీసుకొచ్చింది మనల్ని. ఇప్పుడు మనం చెప్పట్లేదు కదా. ఇప్పుడు హరీష్ రావు, కేటీఆర్ అంతా మాట్లాడుతున్నారు. మనమేమంటున్నాం, కేంద్ర ప్రభుత్వ సంస్థలు విడుదల చేసిన డిస్కమ్ల ర్యాంకింగ్స్లో నీ స్థానం 46. టీఎస్ఎన్పిడిసిఎల్ వరంగల్ కేంద్రంగా నడుస్తున్న నార్థన్ డిస్కమ్ స్థానము 46, మొత్తం 53లో. ఈ దేశంలో 53 డిస్కమ్లు ఉంటే మన స్థానం 44-46లో ఉంది అంటే ఎవడు చేసిన పాపం ఇది? పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయింది, వాళ్ళు కూడా ఆ స్థాయిలో లేరు. వాళ్ళు కొంత వెనకబడ్డ తర్వాతి కాలంలో ఇప్పుడు మళ్ళీ మెరుగైన స్థానాన్ని వాళ్ళు సంపాదించినారు. 20 లోపల ఉన్నారు వాళ్ళు. ఇది టోటల్గా చదివే ప్రయత్నం చేయండి. కొంత నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. వీళ్ళు ఒక 4 పాయింట్స్తో, ఒకటి రైతులకు విద్యుత్ సరఫరా, రైతులకు 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా చేశామని బీఆర్ఎస్ పాలకులు ప్రజలను పక్కదోవ పట్టించారు. ఇది ఎలా జరిగిందో ఆధారాలతో సహా చూద్దాం. రెండోది, విద్యుత్ రంగంలో ఆస్తులెన్ని, అప్పులెన్ని, బీఆర్ఎస్ పాలకులు విద్యుత్ సంస్థలను అప్పుల ఊబిలో ముంచేశాయి. ముందుగా ఆస్తులు, అప్పుల విషయంలో బీఆర్ఎస్ పాలకుల వాదన ఏంటో చూద్దాం. ఇట్లా ప్రతి అంశం. మూడోది ఎక్కడుంది? మూడోది, విద్యుత్ స్థాపిత సామర్థ్యం. తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్ర విద్యుత్ స్థాపిత సామర్థ్యం 7,778 మెగావాట్లు. 2023 డిసెంబర్ నాటికి ఈ స్థాపిత సామర్థ్యం 19,475 మెగావాట్లకు చేరుకున్నది. అంటే 9 సంవత్సరాల్లో 11,697 మెగావాట్ల అదనపు సామర్థ్యం ఏర్పడింది. 60 ఏళ్లలో సాధించలేని సామర్థ్యం తాము సాధించగలిగామని, ఇదంతా తమ గొప్పతనమే అని బీఆర్ఎస్ నాయకులు ప్రచారం చేశారు. అందులో వాస్తవం ఏంటి? నెంబర్ 3. నెంబర్ 4, సరఫరా మెరుగ్గా కనిపించడానికి కారణాలు ఏంటి అంటే, రాష్ట్రం ఏర్పడక ముందు తీవ్రమైన కోతలు ఉండేవి, వాస్తవం. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ కోతలు లేని రాష్ట్రంగా తెలంగాణను తయారు చేశామని బీఆర్ఎస్ నాయకులు చేసే మరో వాదన. ఇందులో వాస్తవాలు ఏంటి? ఇది కూడా చాలా కీలకమైన పాయింట్. ఎందుకంటే చాలామంది అంటుంటారు, కేసీఆర్ ఉన్నప్పుడు మొత్తానికి 10 ఏళ్ళు అయితే కరెంట్ ఏడబోలేదా అని అంటుంటారు. దీని వెనకాల ఉన్న అసలు జరిగింది ఏంటి అన్నదాన్ని కూడా ఆయన వివరించడం జరిగింది. దానికి ఫస్ట్ ఆ పాయింట్తో మనం స్టార్ట్ చేద్దాము. ఇది ఎందుకంటే చదవాల్సిన అవసరం ఉన్నది. దానికి ఏంటి అంటే, 2014కు ముందు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న అనేక చర్యల కారణంగా దేశవ్యాప్తంగా 2014-2015 తర్వాత విద్యుత్ కొరత భారీగా తగ్గింది. అంటే గత ప్రభుత్వాలు తీసుకొచ్చిన సంస్కరణల ఫలితంగా అది సాధ్యమైంది. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ సిఈఏ నివేదిక ప్రకారంగా 2009-2010 కాలంలో దేశంలో 10.1% ఉన్న విద్యుత్ కొరత 2014-15 నాటికి 3.6% తగ్గింది. 2015-16లో కొరత 2.1% తగ్గింది. ఇలా తగ్గుతూ 2018-19 నాటికి 0.6% విద్యుత్ కొరత పడిపోయింది. ప్రస్తుతం దేశంలో సుమారు 25 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో విద్యుత్ కొరత అసలు లేనేలేదు. అంటే ఈ దేశంలో సర్ప్లస్ పవర్ అందుబాటులో ఉన్నది.
మిగతా రాష్ట్రాల్లో కూడా విద్యుత్ కొనే శక్తి ఉంటే మార్కెట్లో కొని విద్యుత్ కొరతను అధిగమించవచ్చు. మరో ముఖ్యమైన విషయం, రాష్ట్ర ఏర్పాటు నాటికి తెలంగాణ ప్రాంతంలో విద్యుత్ ప్రాజెక్టులు ఎక్కువగా స్థాపించని కారణంగా కేంద్రంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 2014లో కొన్ని కీలకమైన అంశాలు పెట్టింది. ఆస్తులు, అప్పులు జనాభా ప్రాతిపదికన పంచుకోవాలి అని విభజన చట్టంలో ఉన్న విద్యుత్ విషయంలో జనాభా ప్రాతిపదికన కాకుండా విద్యుత్ డిమాండ్ ఆధారంగా విద్యుత్ విభజన జరగాలని అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం విభజన చట్టంలో చేర్చింది. దీంతో తెలంగాణ జనాభా 42% ఉన్నా విద్యుత్ డిమాండు 54% ఉన్న కారణంగా తెలంగాణకు అదనంగా సుమారు 1800 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం లభించింది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో 2015-16 తర్వాత విద్యుత్ కొరత లేకపోవడానికి కారణం బీఆర్ఎస్ పాలకుల ఘనత ఏమాత్రమూ లేదు. కేంద్రంలో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు అప్పటికే తీసుకున్న అనేక చర్యలే తెలంగాణలో విద్యుత్ కొరతలు తగ్గడానికి ప్రధానమైన కారణం. సో ఇంత అద్భుతంగా ఉన్న పరిస్థితిని ఈ 10 ఏళ్ళు ఏం చేసిండు? చివరికి చెప్పండి, 80-90 వేల కోట్ల నష్టాల్లో, అప్పుల్లో ఈ డిస్కంలు గతంలో ఉండేనా? ఇప్పుడు ఎందుకున్నాయి? ఇది ప్రధానమైన పాయింట్. యాక్చువల్గా ఇది అంటే కామన్గా జనాలు కొంతమంది ఏదైతే కరెంటు బోలే అనుకుంటారో గతంలో తీసుకొచ్చిన సంస్కరణలు ఉపయోగపడ్డాయి. ఈ దేశంలో సర్ప్లస్ పవర్ అందుబాటులోకి వచ్చింది. కొరత లేని రాష్ట్రాలే ఎక్కువగా ఉన్నాయి. ఇవన్నీ మనం అసలు ఇవి చెప్పుకుంటూ పోతే, మాట్లాడుకుంటూ పోతే ఇక మామూలు తెలియదు. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే రైతులకు విద్యుత్ సరఫరా. రైతులకు 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా చేశామని బీఆర్ఎస్ పాలకులు ప్రజలను పక్కదోవ పట్టించారు. ఇది ఎలా జరిగిందో ఆధారాలతో సహా చూద్దాం. రాష్ట్రంలో వినియోగదారులకు విద్యుత్ ఛార్జీలు ఎంత ఉండాలో అన్న అంశం తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి అదే ఈఆర్సీ నిర్ణయిస్తుంది. అలాగే ఏ రంగానికి ఎంత విద్యుత్ అవసరమో కూడా కమిషన్ అంచనా వేస్తుంది. రాష్ట్రంలో రైతులకు ఉచిత విద్యుత్ సరఫరా అమల్లో ఉన్నది. వ్యవసాయ వినియోగదారుల విద్యుత్ సరఫరాకు అయ్యే ఖర్చును కొంత ప్రభుత్వం, కొంత ఇతర వినియోగదారుల నుంచి వసూలు చేస్తారు. ప్రభుత్వం భరించే మొత్తాన్ని సబ్సిడీ అని, ఇతర వినియోగదారుల నుంచి వసూలు చేసే అధిక మొత్తాన్ని క్రాస్ సబ్సిడీ అని పిలుస్తారు. అయితే వ్యవసాయ విద్యుత్ వినియోగ కమిషన్ మొదటగా అనుమతించిన వినియోగం కన్నా ఏమాత్రం పెరిగినా ఆ పెరిగిన ఖర్చును ప్రభుత్వమే భరించాల్సి ఉంటుంది. ఈ భారాన్ని ఇతర వినియోగదారులపైన వేసే అవకాశం ఉండదు. రాష్ట్రం ఏర్పడ్డ ఈ 9 సంవత్సరాల్లో వ్యవసాయ రంగ సరఫరాకు 11,925 కోట్ల యూనిట్లు అవసరమని కమిషన్ అంచనా వేసింది. కానీ విద్యుత్ సంస్థలు 15,306 కోట్ల యూనిట్లు సరఫరా చేశాయి. ఈ మొత్తం విద్యుత్ కొనుగోలుకు విద్యుత్ సంస్థలకైన ఖర్చు సుమారు 90,000 కోట్ల రూపాయలు. వ్యవసాయ వినియోగానికి అంచనా కన్నా అధికంగా జరిగిన విద్యుత్ సరఫరా 3,380 కోట్ల యూనిట్లు. సరఫరా పంపిణీ నష్టాలను పరిగణలోకి తీసుకుంటే సుమారు 3,980 కోట్ల రూపాయల యూనిట్లను 3,980 కోట్ల యూనిట్లను విద్యుత్ సంస్థలు అదనంగా కొనుగోలు చేశాయి. ఈ విద్యుత్ కొనుగోలుకు బహిరంగ మార్కెట్లో సగటున యూనిట్కు సుమారు 7 రూపాయలు వెచ్చించారు. అంటే ఈ విద్యుత్ మొత్తం కొనుగోలు ఖర్చు 27,860 కోట్ల రూపాయలు పెట్టి ఆ కరెంటును కొన్నారట. ఈ అదనపు ఖర్చులో 1 రూపాయి కూడా ప్రభుత్వం భరించలేదు. అంతేకాకుండా కమిషన్ మొదట అంచనా వేసిన వ్యవసాయ విద్యుత్ కొనుగోలు ఖర్చు కూడా పెరిగిపోయింది. ఇది సుమారు 2,000 కోట్లు. ఈ ఖర్చును కూడా ప్రభుత్వం భరించలేదు. ఈ లెక్కన వ్యవసాయ రంగానికి విద్యుత్ సరఫరాకు ప్రభుత్వం చెల్లించని మొత్తం 29,860 కోట్లు. మొత్తం 90,000 కోట్ల ఖర్చులో ఇది 3వ వంతు. అంటే ఈ భరించాల్సిన ఈ ఖర్చును భరించకుండా అట్లనే ఉంచున్నారన్నమాట. రైతులకు విద్యుత్ సరఫరాలో భరించిన ఖర్చు 8:30 గంటలకే. వ్యవసాయ రంగానికి సరఫరాకు గాను విద్యుత్ సంస్థలకైన ఖర్చు మొత్తం 90,000 కోట్లయింది. ఇందులో ప్రభుత్వం సబ్సిడీల ద్వారా నేరుగా చెల్లించింది 37,000 కోట్లు మాత్రమే. ప్రభుత్వం చెల్లించకుండా ఎగ్గొట్టిన మొత్తం 30,000 కోట్లు. మిగిలిన 23,000 కోట్లు క్రాస్ సబ్సిడీల ద్వారా ఇతర వినియోగదారుల నుంచి వసూలు చేసిరట. అంటే మొత్తం ఖర్చులో ప్రభుత్వం భరించింది 40% మాత్రమే. సరఫరా చేసిన విద్యుత్ సగటు సమయం 13 గంటలు అనుకుంటే ఇందులో 40% అంటే ప్రభుత్వం కేవలం 5 గంటలకే విద్యుత్ సరఫరా ఖర్చును భరించింది. క్రాస్ సబ్సిడీలను కలుపుకున్న ప్రభుత్వం కేవలం 8:30 గంటల సరఫరానే చేసినట్లు లెక్క తేలుతున్నది. ప్రస్తుతం 8:30 గంటల సరఫరాకు ఖర్చులు భరించిన బీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటల విద్యుత్ సరఫరా చేశామని అబద్ధాలు చెబుతూ రైతులను మోసం చేసింది. మరోవైపున విద్యుత్ సంస్థలను అప్పుల ఊబిలో నిండా ముంచింది. ఇప్పుడు ఏంటంటే ఈ పవర్ అనేది ఉత్తగానే జనరేట్ కాదు కదా.
దానికి ఖర్చు అవుతుంది. మరి ఆ ఖర్చుని ఎవడు భరించాలా? గవర్నమెంట్ భరించాలి. గవర్నమెంట్ భరించకుండా వాళ్ళు భరించాల్సింది భరించి మిగతాదంతా గాలికి వదిలేస్తే డిస్కంలు నష్టపోయినాయి. ఇక్కడ ఆ డిస్కంలు ఏం చేసినాయి? అప్పుల మీద అప్పులు తెచ్చినాయి. ఆ అప్పులకు అప్పులు కట్టలేక, ఇంట్రెస్ట్లు కట్టలేక మొత్తం కొలాప్స్ అయిపోయినాయి. ఇవాళ కేంద్ర ప్రభుత్వ సంస్థలు విడుదల చేసిన ర్యాంకింగ్స్లో మన స్థానం ఎందుకు 44, 46 ఉంది? ఇది మరి ఇప్పుడు ఆయన ఉచిత కరెంట్ ఏడిచ్చినట్టు లెక్క ఆలోచించండి ఒకసారి. విధి లేక ఆస్తులు తాకట్టు పెట్టిన డిస్కంలట. ప్రభుత్వం డబ్బులు చెల్లించకుంటే మరి విద్యుత్ పంపిణీ సంస్థలు ఏం చేశాయి? తప్పనిసరి పరిస్థితుల్లో బ్యాంకులు ఇతర సంస్థల నుంచి అధిక వడ్డీలకు వేల కోట్ల రూపాయలు అప్పులు చేసి విద్యుత్తును కొనుగోలు చేశాయి. దీనికోసం 6 దశాబ్దాలుగా పోగు చేసుకున్న తమ మొత్తం ఆస్తులను గజం భూమి కూడా వదలకుండా బ్యాంకులకు తాకట్టు పెట్టాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇదే కాకుండా వ్యవసాయ విద్యుత్ కొనుగోలు ఖర్చులు భరించలేక జెన్కో, ట్రాన్స్కో, సింగరేణి లాంటి సంస్థలకు చేయాల్సిన చెల్లింపులు కూడా చేయకుండా డిస్కంలు వేల కోట్ల రూపాయలు బకాయిలు పడ్డాయి. కేవలం సింగరేణి సంస్థకు విద్యుత్ సంస్థలు చెల్లించాల్సిన బకాయి మార్చి 23 నాటికి 20,000 కోట్లు దాటింది. అంటే పరిస్థితిని ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. బీఆర్ఎస్ పాలకుల బాధ్యతారాహిత్యం కారణంగా విద్యుత్ సంస్థలు అప్పుల ఊబుల్లోకి కూరుకుపోయాయి. ఇప్పుడు అప్పులు తీర్చడానికి మరిన్ని అప్పులు చేయాల్సిన పరిస్థితి. ఉచిత విద్యుత్తును ఇస్తున్నామని ఘనంగా ప్రచారం చేసుకున్న బీఆర్ఎస్ విద్యుత్ సంస్థలను నిండా ముంచింది. ఇంత చేసి ఎప్పుడూ కూడా 24 గంటల సరఫరా చేయలే. ప్రతిపక్ష పార్టీలు సబ్స్టేషన్లలో లాగ్ బుక్కులు చూపించమని డిమాండ్ చేస్తే మొత్తం లాగ్ బుక్కులు ఎవరికి అందుబాటులో లేకుండా చేశారు. ఒక సబ్స్టేషన్కి వెళ్ళి లాగ్ బుక్ చెక్ చేస్తే ఆయన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఈ ప్రభాకర్ రావు అంటాడు మొత్తం ఆల్ సబ్స్టేషన్లో లాగ్ బుక్కులు అన్నీ హైదరాబాద్లో తెచ్చి పడేసిండు. మొత్తం వాస్తవాలు బయటకు వస్తాయి, దొంగలు దొరికిపోతారని. వ్యవసాయానికి ఎన్ని గంటల సరఫరా జరిగినట్టు 2018లో 24 గంటల సరఫరా అంటూ బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రచారం మొదలుపెట్టింది. వాస్తవానికి ఈ 5 ఏళ్లలో ఎప్పుడూ వ్యవసాయ రంగానికి కావలసిన 3 ఫేజ్ సరఫరా 12 నుంచి 14 గంటలు మించలేదు. మిగిలిన సమయంలో కేవలం సింగిల్ ఫేజ్ సరఫరా జరిగేది. సింగిల్ ఫేజ్ సరఫరా వ్యవసాయ పంపు సెట్లకు పనికి రాదు. కాబట్టి వ్యవసాయ విద్యుత్ సరఫరా సగటున 13 గంటలు అని అనుకోవచ్చు. కానీ ప్రభుత్వం భరించిన ఖర్చు ఆధారంగానే ప్రభుత్వం వ్యవసాయానికి ఎన్ని గంటలు సరఫరా చేసిందో మనం అంచనా వేయాలి. క్లియర్గా ఇక్కడ కనిపిస్తుంది కదా, 8-8.5 గంటలకు మించిన సబ్సిడీ అమౌంట్ను గవర్నమెంట్ భరించలే. మిగతాదంతా ఆ క్రాస్ సబ్సిడీల ద్వారా మిగతా వినియోగదారుల మీద, సామాన్య ప్రజల మీద వసూలు చేసింది. ఇక మిగతాది కొంత పెండింగే ఉన్నది, బకాయిలే ఉన్నాయి. విద్యుత్ రంగంలో ఆస్తులు అప్పులు. బీఆర్ఎస్ పాలకులు ఏమంటున్నారు? విద్యుత్ రంగంలో అప్పులు చేసిన మాట వాస్తవమే. ఎవరు? ఈయన జగదీష్ రెడ్డి చెప్తాడు. కానీ అప్పులకు మించి తాము భారీగా ఆస్తులు నెలకొల్పామని, ఈ ఆస్తుల ద్వారా వచ్చిన ఆదాయంతో అప్పులు తీర్చడం కష్టం కాదని బీఆర్ఎస్ నాయకుల వాదన. ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఎందుకంటే పవర్ గురించి వీళ్ళు తరచుగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఏం చెప్తున్నారు? ఈ రాష్ట్రంలో కరెంటు పోయింది, కరెంట్ వస్తలేదు. ఆయన మొన్న ఎవరు జీవన్ రెడ్డి ఆడేదో ఉంటే ఊపుకుంటా ఉంటే చూసిరా, ప్రభుత్వ కార్యక్రమంలోనే కరెంట్ లేదు. దీనికి కారణం ఎవడు? ఈ విధ్వంసానికి కారణం ఎవడు? చెప్పేదే ఇగో ఈ కథనం. విద్యుత్ రంగంలో ఆస్తుల కల్పనకు తాము చేసిన అప్పులు 78,553 కోట్లయితే నిర్మించిన ఆస్తుల విలువ 137,571 కోట్లు అని బీఆర్ఎస్ నాయకులు లెక్కలు చెప్తున్నారు. అసలు అందులో నిజానిజాలేంటో చూద్దాం. విద్యుత్ రంగంలో చేసిన అప్పులెన్ని, కూడబెట్టిన ఆస్తులెన్ని? బీఆర్ఎస్ నాయకులు చెప్పే 78,553 కోట్ల అప్పుల లెక్కలు కేవలం బ్యాంకుల దగ్గర తెచ్చిన దీర్ఘకాలిక రుణాలు మాత్రమే. అయితే విద్యుత్ సంస్థలు అనేక కారణాల రీత్యా ఈ 9 సంవత్సరాల్లో అనేక సంస్థలకు వేల కోట్ల రూపాయలు దీర్ఘకాలంగా బకాయిలు పడ్డారు. దీర్ఘకాలంగా తీర్చలేని ఇతర బకాయిల అప్పులు ఆ కోవలోకి వస్తాయి. ఇదివరకే చెప్పినట్టు సింగరేణి సంస్థ నుంచి కొనుగోలు చేసిన విద్యుత్కు చెల్లించాల్సిన బకాయిలు 2023 నాటికి 20,000 కోట్లు దాటినాయట. ఇక వీళ్ళ ఆస్తుల లెక్క, మేము ఆస్తులు పెంచినాం, 137,571 కోట్ల ఆస్తులు పెంచినామని వీళ్ళు చెప్తున్నారు. అది నిజమైన ఆస్తులు కావు, ప్రభుత్వ బకాయిలు. బీఆర్ఎస్ పాలకులు చెబుతున్న ఆస్తుల స్వభావాలను నిశ్చితంగా పరిశీలిస్తే ఈ ఆస్తులు కూడా నిజమైన ఆస్తులు కావని, ఇవన్నీ కేవలం కాగితపు లెక్కలే అని ఈ కింది వివరణ చూస్తే మనకు తేలిగ్గా అర్థమవుతున్నది. మొదటగా పంపిణీ సంస్థలు అంటే డిస్కంల ఆస్తులను పరిశీలిద్దాం. డిస్కంల ఆస్తులు
59,139 కోట్లు అని చూపెడుతున్నారు. కానీ ఇందులో ప్రభుత్వం డిస్కంలకు చెల్లించాల్సిన సబ్సిడీ బకాయిలు 12,550 కోట్లు. అలాగే వివిధ ప్రభుత్వ విభాగాలు చెల్లించాల్సిన బకాయిలు 28,842 కోట్లు. ఈ లెక్కన ప్రభుత్వం బాకీ పడ్డ మొత్తం బకాయిలు 41,392 కోట్లు. అంటే ఏంది, గవర్నమెంట్ ఆఫీసులలో కరెంటు బిల్లులు, ఇవన్నీ చెల్లింపులు అన్నారు బకాయిలు. అకౌంటింగ్ సూత్రాల ప్రకారం ఒక సంస్థకు రావాల్సిన బకాయిలను ఆస్తులుగా చూపిస్తారు. అందులో భాగంగానే 41,392 కోట్లను డిస్కంల ఆస్తులుగా చూపించారు. కానీ ఇవన్నీ ప్రభుత్వం ఇవ్వకుండా ఎగ్గొట్టిన మొత్తాలు అని మనకు తెలుసు. కాబట్టి వీటిని ఆస్తులుగా పరిగణించడం అవివేకం. అంటే డిస్కంల ఆస్తులుగా చూపెట్టిన వాటిలో సుమారు 70% ప్రభుత్వ బకాయిలే. అలాగే జెన్కో ఆస్తులు 53,963 కోట్లుగా పేర్కొన్నారు. ఇందులో 9,743 కోట్లు డిస్కంలు జెన్కోకు బకాయిలే. ప్రభుత్వం సబ్సిడీలు చెల్లించకపోవడంతో డిస్కంలు జెన్కోకు పడ్డ బకాయిలివి. వీటిని కూడా ఆస్తులుగా పరిగణించకూడదు. ట్రాన్స్కో 24,476 కోట్ల ఆస్తుల్లో సుమారు 4,028 కోట్లు డిస్కంల ఖర్చుల కోసం ట్రాన్స్కో తీసుకున్న అప్పులే. ఇవి కూడా ఆస్తులు కింద పరిగణించడానికి వీల్లేదు. ఇక మరి ఎక్కడ ఉన్నాయి ఆస్తులు? అంత దొంగ లెక్కలే. ఇక మూడో అంశము విద్యుత్ స్థాపిత సామర్థ్యం. మేము ఇంత పవర్ పెంచినాం, అంత పవర్ పెంచినాం, యాదాద్రి కట్టినాం, భద్రాద్రి కట్టినాం, ఈ లెక్కలని చెప్తా ఉంటారు. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అదనంగా వచ్చిన 11,697 మెగావాట్ల సామర్థ్యంలో ఎవరి పాత్ర ఎంత? ఎందుకంటే దీన్ని వాళ్ళు లెక్క చెప్తా ఉన్నారు, మేము ఇంత స్థాపిత సామర్థ్యాన్ని చేసినామని. సామర్థ్యం 2014 తర్వాత కేంద్ర ప్రభుత్వ సంస్థల ఆధ్వర్యంలో నెలకొల్పబడిన విద్యుత్ ప్రాజెక్టుల్లో తెలంగాణకు కేటాయించిన విద్యుత్ సామర్థ్యం 1873 మెగావాట్ల నుంచి 3,187 మెగావాట్లకు పెరిగింది. అంటే 1,314 మెగావాట్లు పెరిగింది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం లేదు. అంటే వీళ్ళు చెప్తున్న 11,000లో ఈ 1,300, 1,400 తీసేయండి. నెక్స్ట్ ప్రైవేట్ రంగం. సెంకార్ప్ అనే ప్రైవేట్ సంస్థతో తెలంగాణ ప్రభుత్వం 570 మెగావాట్ల విద్యుత్ సరఫరాకు ఒప్పందం చేసుకుంది. ఇది ప్రైవేట్ సంస్థ, రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం లేదు. ఇదే సంస్థతో ఉమ్మడి రాష్ట్రంలో చేసుకున్న ఒప్పంద ధర కన్నా చాలా అధికంగా ధర ఉందనే ఆరోపణలు ఉన్నాయి. మళ్ళీ అందులో కమిషన్లు. నెక్స్ట్ ఛత్తీస్గఢ్తో 1000 మెగావాట్ల సరఫరాకు తెలంగాణ ప్రభుత్వం ఒక ఒప్పందం చేసుకుంది. అధిక ధరతో కూడుకున్న వ్యవహారమని నిపుణులు వ్యతిరేకిస్తున్న ప్రభుత్వం మాత్రం ఒప్పందం చేసుకున్నది. చివరకు అనేక వివాదాలతో ఛత్తీస్గఢ్ నుంచి ఈ విద్యుత్ సరఫరా 2022 ఏప్రిల్ నెల నుంచి నిలిచిపోయింది. ఈ మధ్యకాలంలో విద్యుత్ సంస్థలు 100 కోట్ల రూపాయలు వృధాగా కట్టవలసి వచ్చింది. ఇంకా 1000 కోట్ల రూపాయలు మనం ఛత్తీస్గఢ్కు బకాయి పడ్డాం. ఇది కథమైపోయింది. సౌరశక్తి సామర్థ్యం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత సుమారు 5,526 మెగావాట్లు స్థాపించబడ్డది. ఈ మొత్తం కూడా ప్రైవేట్ రంగంలో వచ్చిందే. ఎవరు టెండర్లు పిలిచినా ప్రాజెక్టులు పెట్టడానికి ప్రైవేట్ పెట్టుబడిదారులు సిద్ధంగా ఉన్నారు. అనేక రాష్ట్రాల్లో సిద్ధంగా ఉన్నారు. మన పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ 9,000 మెగావాట్ల సామర్థ్యం ఉన్న సంప్రదాయేతర ఇంధన వనరుల ప్రాజెక్టులను ప్రైవేట్ రంగంలో స్థాపించారు. కాబట్టి ఇక్కడ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ ఘనత ఏమీ లేదు. నెక్స్ట్ రాష్ట్ర ప్రభుత్వం. సింగరేణి సంస్థ. రాష్ట్రం ఏర్పాటు నాటికే కాంగ్రెస్ ప్రభుత్వం మొదలుపెట్టిన 1,200 మెగావాట్ల ప్రాజెక్టు పనులు అధిక భాగం పూర్తయినాయి. వీటిని తెలంగాణ ప్రభుత్వం పూర్తి చేసింది. కాకతీయ థర్మల్ పవర్ ప్లాంట్, భూపాలపల్లిలో నిర్మితమైన ఈ 600 మెగావాట్ల ప్రాజెక్టు కూడా అంతకుముందే కాంగ్రెస్ ప్రభుత్వం మొదలుపెట్టి సింహభాగాన్ని కంప్లీట్ చేసింది. ఇప్పుడు కేసీఆర్ వచ్చిన తర్వాత దాన్ని కంప్లీట్ చేసిండు. ఇట్లా నెక్స్ట్ కేటీపీఎస్ 7వ దశ 800 మెగావాట్ల ఈ ప్రాజెక్టు ప్రణాళిక కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే మొదలైంది. ప్రాజెక్ట్ నిర్మాణం బీఆర్ఎస్ ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగింది. భద్రాద్రి థర్మల్, ఇక దీని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఇది మొత్తం తీసుకుపోయి అడవులలో కట్టిండు. దీనివల్ల ₹1 ఉపయోగం లేదు. ఒక యూనిట్ ఖర్చు కావడానికి 6 నుంచి 8 రూపాయలు అవుతుంది. ఇది కాలం చెల్లిన సబ్ క్రిటికల్ పరిజ్ఞానంతో కట్టిన ప్రాజెక్టు. తెలంగాణకు విద్యుత్ కోతలను నివారించాలంటే యుద్ధ ప్రాతిపదికన ఈ ప్రాజెక్టు మొదలుపెట్టి పూర్తి చేయాలనే సాకు చూపించి ఇండియా బుల్స్ అనే ఇది కాదు, ఇదేమో నేను ఇంతకుముందు చెప్పింది యాదాద్రి, ఇది భద్రాద్రి, ఇది మనుగురు దగ్గర కట్టిండు. పోలవరం బ్యాక్ వాటర్తో ఇది మునిగిపోబోతున్నది. ఇండియా బుల్స్ అనే ప్రైవేట్ సంస్థ వదులుకున్న యంత్ర సామాగ్రితో ఈ ప్రాజెక్టు మొదలుపెట్టిండు. అంటే మూలకేసిన ప్రాజెక్టు వాడు పనిముట్లని కమిషన్ల కోసం తెచ్చుకొని ఆ శిలుం బట్టిని తుప్పు బట్టిని అంతా రెడీ చేసి ఇది స్టార్ట్ చేసిండు. ఈ 2 ఏళ్లలో నిర్మించాల్సిన ఈ ప్రాజెక్టు పూర్తి కావడానికి 7 సంవత్సరాలు పట్టింది. దేశంలో అత్యధికంగా ఖర్చు పెట్టి నిర్మించిన ప్రాజెక్టులో ఇది కూడా ఒకటి. 2 సంవత్సరాల్లో ఎక్కడ చూసినా నాణ్యతా లోపాలే. ఇంత తక్కువ కాలంలో
ఈ స్థాయిలో రిపేర్లు వచ్చిన థర్మల్ ప్రాజెక్టు దేశంలో మరో ప్రాజెక్టు లేదంటే అతిశయోక్తి లేదు. మరోవైపు గోదావరికి వరదలు వచ్చినప్పుడల్లా ఈ ప్రాజెక్టు మునకకు గురవుతున్నది. పోలవరం పూర్తయితే గోదావరిలో సాధారణ వరదలకే ఈ ప్రాజెక్టు పూర్తి మునకకు గురయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరించినా వినలే. కట్టిండు ఇప్పుడు అది పోలవరం కట్టంగానే మునిగిపోబోతున్నది. దీని పని అవుట్. నెక్స్ట్ యాదాద్రి ఇది నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టు. బీఆర్ఎస్ పాలకులు ఘనంగా చెప్పుకుంటున్న మరో ప్రాజెక్టు. 4000 మెగావాట్ల YTPS నల్గొండ జిల్లా దామరచర్ల వద్ద చేపట్టిన ఈ ప్రాజెక్టు నిర్మాణం 2015లో మొదలుపెట్టిండు. 5 ఏళ్లలోపు పూర్తి కావాల్సిన ప్రాజెక్టు 8 ఏళ్ళు అయింది, ఇంకా గాలే. ఇంకా పర్యావరణ అనుమతులు రాలే. ప్రాజెక్టు నిర్మాణ ఖర్చు అంచనా వ్యయం 25,099 కోట్ల నుంచి 34,543 కోట్లకు చేరుకున్నది. దేశంలోనే అత్యంత ఖరీదైన ప్రాజెక్టులో ఇది కూడా ఒకటి. ఇక్కడ ప్రధానంగా ఒక విషయం ప్రస్తావించాలి. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణకు ఉమ్మడి పాలకులు విద్యుత్ రంగంలో చేసిన అన్యాయాల్లో ప్రముఖంగా ప్రస్తావించింది పవర్ ప్రాజెక్టులు ఈ ప్రాంతంలో నిర్మించకపోవడం. బొగ్గు ఈ ప్రాంతంలో లభ్యమవుతున్నప్పుడు ప్రాజెక్టులు ఎందుకు ఇతర ప్రాంతాలకు తరలించుకుపోయారని తెలంగాణ యావత్తు ఘోషించింది. బొగ్గు లభ్యమయ్యే ప్రదేశంలో కట్టే ప్రాజెక్టులను పిట్ హెడ్ ప్రాజెక్టులు అని పిలుస్తారు. ఈ పిట్ హెడ్ ప్రాజెక్టుల్లో బొగ్గు సరఫరా వ్యయం తక్కువగా ఉండడంతో విద్యుత్ ఉత్పత్తి ఖర్చు తగ్గుతుంది, ప్రజలపైన భారం తగ్గుతుంది. సింపుల్గా ఏంటంటే బొగ్గు ఏడ తయారైతే అన్ని ప్రాజెక్టు కట్టాలి. గతంలో కేసీఆర్ కూడా ఇదే చెప్పిండు తెలంగాణ ఉద్యమంలో. ఈ దుర్మార్గుడు ఏం చేసిండు, 270 కిలోమీటర్ల దూరంలో తీసుకుపోయి దామరచర్లలో కట్టిండు. ఇప్పుడు ఆ 270 కిలోమీటర్లు బొగ్గు తరలించడానికే ట్రాన్స్పోర్ట్ ఖర్చు తడిసి మోపడవుతుంది. ఇది కూడా ఇక్కడ యూనిట్ తయారు చేయాలంటే దాదాపు 6 నుంచి 8 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇది ఈయన సాధించిన యాదాద్రి భద్రాద్రి. మొన్న భట్టి విక్రమార్క ప్రెస్ మీట్ పెట్టి చెప్తుండు, ఇది మరో కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులే, రూపాయికి పనికిరాని ప్రాజెక్టులు ఇవన్నీ. అంటే ఏ రంగంలో ఏ అంశంలో చూసినా ఈ 4 అంశాల్లో అన్నిట్లో ఫెయిల్. ఒకసారి ఆర్టికల్ చూడండి, లోపల పేజీల్లో ఉంది, మీకు చాలా క్లియర్గా డీటెయిల్డ్గా ఉంటుంది. నెక్స్ట్